ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంట్రా నార్మల్ ఏంట్రా తప్పులు చేసేది అది, అన్ని దాచేది అది. అన్యాయం చేసినట్టు అవుతుందంట, నువ్వు అన్యాయం అయిపోతావు. ఇంకా అదే కావాలనుకుంటే నువ్వింకా మోసపోతూనే ఉంటావు. నీ జీవితం ఇంకా పాడైపోతూనే ఉంటుంది. అమ్మా, నా జీవితానికి ఏమీ కాదు. అశ్విన్, ఇంకా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలే మాట్లాడితే నీ తల్లి ప్రాణాలతో ఉండదు. మర్యాదగా నేను తెచ్చిన సంబంధాన్ని చేసుకుని ఇక నుంచైనా సంతోషంగా ఉండు. అపర్ణ గురించి గాని, అక్షర గురించి గాని, వాళ్ల గురించి గాని ఏమీ ఆలోచించొద్దు. నీ గురించి ఆలోచించే నా మాట విను. నీకు తగిన సంబంధాన్ని నేను తీసుకొస్తాను, చేసుకో. ఇది నీ ప్రాణానికి సంబంధించింది అశ్విన్. నీకు గనక బిడ్డ పుట్టకపోతే నువ్వు ప్రాణాలతో ఉండవు, అది గుర్తుపెట్టుకో. నువ్వు అక్షర గారు చెప్పిన వారం రోజులు గుర్తుపెట్టుకోమ్మా. ఆ గడువు అయ్యేలోపు నువ్వేం చేయకు. అక్కడ ఒప్పుకున్నావు. ఆ లోపు నువ్వేం చేసినా దానికి నేను ఒప్పుకోను. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడుస్తున్నాను. నా గర్భసంచి తినకివ్వాలనుకుంటున్నాను. ఏంటమ్మా నువ్వనేది? చెల్లి సమస్యకి పరిష్కారం ఇదొక్కటే అత్తయ్య గారు. ఇప్పుడు తన జీవితం బాగుండాలన్నా, రాజ్యం గారు అనుకున్నట్టు తన ఇంటికి వారసుడు రావాలి అన్నా తినకి బిడ్డ పుట్టాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అలా ఇవ్వొచ్చా అక్షర? కిడ్నీ లేని వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు, లివర్ లేని వాళ్ళకి లివర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు, అలాగే గర్భసంచి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చండి. నేను గనక ఇప్పుడు ఇవ్వకపోతే తను గొడ్రాలు అన్న ముద్రతో జీవితాంతం మిగిలిపోతుంది. నాకెలాగో 2 పిల్లలున్నారు. నేనమ్మతనాన్ని నిరూపించుకున్నాను. అలాగే నా చెల్లెలు కూడా అమ్మవ్వాలి. తను కూడా మాతృత్వపు ఆనందాన్ని అనుభవించాలి. చిన్ని ఎప్పుడూ నా దగ్గరే ఉంటే తను నా కూతురు అన్న ఫీలింగ్ నాకుంటుంది కదా. అంతేకాకుండా ఏదో ఒక రోజు బయటపడకుండా తప్పదు. అందుకే తిను తల్లవ్వాలి. అదేంటో ఆడవాళ్ళకి పిల్లలు పుట్టకపోతే ఈ సమాజం కొంపలంటుకుపోతున్నట్టు చూస్తున్నారు. అందుకే నా చెల్లికి జీవితాంతం పిల్లలు లేని లోటు ఈ విధంగా తీరుద్దామనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ నిర్ణయం మంచిదే అక్షర. మరి డాక్టర్ ఏమన్నారు? వాళ్ళేవో చెప్తారు కదండి. అదే ఏం చెప్పారు?
హెల్దీ ఫుడ్ తింటూ జాగ్రత్తగా ఉండమన్నారంతే. మనం ఎలాగో హెల్దీ ఫుడ్ తింటాం, జాగ్రత్తగానే ఉంటాం, ఇంకేంటి? నాకలా అనిపించట్లేదు. నిజం చెప్పక్షరా, నిజం చెప్పక్షరా, నిజం చెప్పక్షరా. ఏమండి, ఏంటండి ఇది? ఏంటమ్మా అసలేం చెప్పారు చెప్పు తల్లి. అది ముందు ముందు కొంచెం ప్రాబ్లం అవుతుందన్నారు. ప్రాబ్లం అన్నప్పుడు ఎలా అక్షరా? నీకు ఎఫెక్ట్ కాకూడదు కదా. అయినా పర్వాలేదండి. అమ్మా అక్షరా. అవునత్తయ్య గారు, కలెక్టర్ అయ్యాను, మంచి భర్త ఉన్నాడు, బంగారం లాంటి అత్తయ్య ఉన్నారు, ముత్యం లాంటి పిల్లలున్నారు, మంచి కుటుంబం నాకు దక్కింది. ఇంతకన్నా ఆడవాళ్ళకి సంతోషమేముంటుంది? కానీ నా చెల్లెలు కష్టాలు పడుతూనే ఉంది, వాటిని భరిస్తూనే ఉంది. తన జీవితంలో ఎన్నో చేదు సంఘటనలు జరిగాయి. పెళ్ళయింది, బాగుందని సంతోషించే లోపే ఇక తల్లే కాలేదన్న విషాద వార్త వినాల్సొచ్చింది. అనుకోకుండా జీవితాంతం తోడుంటాడన్న భర్త చనిపోయాడు. అనుకోకుండా ఇంకో పెళ్లి కూడా జరిగింది. తను అనుకోని కష్టాలు అనుకోకుండానే వస్తూ ఉన్నాయి. తన జీవితంలో ఎన్నో సంఘటనలు అనుకోకుండానే జరిగిపోయాయి, జరుగుతూనే ఉన్నాయి. ఇకనైనా నా చెల్లి జీవితాంతం బాధపడకుండా సంతోషంగా ఉండాలి. తన భర్తతో కుటుంబంతో ఆనందంగా ఉండాలి. ఇక నుంచైనా సరే తను హ్యాపీగా ఉండాలి. తన కోసమే, తను బాగుండాలనే. నా కోసం నువ్వు ఇంత త్యాగం చేస్తున్నావా చిన్నక్క? త్యాగం కాదే, నా చెల్లి మొహంలో చిరునవ్వు చూడాలనే ఆశ. చిన్నక్క, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.